సార్ నమస్తే. నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 70 రోజులు అయితే పూర్తిగా 100 రోజులు కంప్లీట్ చేసుకోకముందే ఈ యొక్క పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు పూర్తిగా క్యూ లైన్లో నించుంటున్నాయి. అదిగాక చాలామంది పరిశ్రమవేత్తలు కూడా ఆయన కలుస్తానికి ఇంకా క్యూలోనే ఉన్నారు, టైం కూడా సరిపోవట్లేదని చెప్పితే తెలుస్తుంది. మొత్తానికి ఈసారి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? 70 రోజుల్లో 70 మంచి పనులు చేశారు. 70 ఏళ్ల ముసలాయననే ఆయన అవహేళన చేశారు. మరి ఆయనే ఇవాళ పరుగులు తీపిస్తున్నాడు. ఆయన పరుగు పెడుతున్నాడు, అధికార యంత్రాంగాన్ని పరుగు పెట్టిస్తున్నాడు. మనం చూసాం. ఏది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రేసు నడుస్తోంది. మామూలు పరుగు కాదు. ఆయన పరుగును అసలు 30 ఏళ్ళు 40 ఏళ్ల మంత్రులు కుర్రాళ్లే అందుకోలేకపోతున్నారు. ఇవాళ శ్రీ సిటీ సజ్కి వెళ్ళారు. 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఏది 15 కంపెనీలకి వాళ్ళ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు. మరో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన 10 కంపెనీలకి భూమి పూజ చేస్తున్నారు. ఇంకొక 1,200 కోట్ల రూపాయల కంపెనీలకి ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజే. అసలు శ్రీ సిటీ సెజ్ అనేది అది ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అయింది. గతంలో కూడా చూసాం. ఏది ఇప్పటికి శ్రీ సిటీ సెజ్ పెట్టి ఇప్పటికి 14-15 ఏళ్ళు అవుతుంది. చూసినట్లయితే దాని ఎదుగుదల, ఆ గ్రోత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మహర్దశ. ఇప్పుడు శ్రీ సిటీ సెజ్లో 220 కంపెనీలు ఉంటే అందులో సగం కంపెనీలు చంద్రబాబు హయాంలో నెలకొల్పినాయి. 2014-19 మధ్య నీకు తెలుసు, ఆ పెప్సికో, ఇసుజు, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా ఆ పీరియడ్లో వచ్చినవే. 2014-19 మధ్య. ఇప్పుడు ఇవాళ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం పారిశ్రామికవేత్తలంతా దృష్టి పెట్టారు, క్యూ కట్టారంటున్నారు మీరు. ఏది ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో వెంటనే బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ మీద దృష్టి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశాడు. మామూలు దెబ్బ కాదు, చావు దెబ్బ కొట్టాడు. అసలు ఏపీ అంటేనే భయపడి పారిపోయే పరిస్థితి తెచ్చాడు. పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు కదా. దగ్గర దగ్గర నీకు 18 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు. ఎంత పాపం. అసలు అది మామూలు నేరం కాదన్నమాట. అది ఒక ద్రోహంగా చూడాలి, రాష్ట్ర ద్రోహంగా చూడాలి. నువ్వు పెట్టుబడులు తీసుకురా, అంతేగాని వచ్చిన పెట్టుబడులు నువ్వు తరిమేయటం, వాటాల కోసం బెదిరించటం. పారిశ్రామికవేత్తల్ని తెలంగాణ వెళ్ళిపోయారు. అమర్ రాజా, లులు, జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. అసలు విశాఖలో స్టార్టప్ విలేజ్ మూతపడింది. 100 స్టార్టప్లు ఉండేవి దాంట్లో. తిరుపతి అనేది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది చంద్రబాబు టైంలో. 10 ఫోన్లు తయారు చేస్తే 5 ఫోన్లు అక్కడ తయారవుతాయి. ఈ ఫాక్స్కాన్, ఈ డిక్సన్, ఈ సెల్కాన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫాక్స్కాన్ కూడా ఇప్పుడు శ్రీ సిటీ సెజ్జే. ఇప్పుడు ఫాక్స్కాన్ ప్రతినిధులతో ఇవాళ మీటింగ్. ఇదే ఫాక్స్కాన్ చైర్మన్తో రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ వేశాడు. ఇక్కడ ఢిల్లీలో. ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఏపీకి తెచ్చుకోవాలని చంద్రబాబు, కాదు తెలంగాణలో మీరు మా దగ్గర స్కిల్ యూనివర్సిటీ ఒకటి తెస్తున్నాం, దీన్ని మీరే టేకప్ చేయాలని రేవంత్ రెడ్డి వాళ్ళని అడిగిన పరిస్థితి మనం చూసాం. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 70,000 కోట్ల పెట్టుబడులు మచిలీపట్నం నిన్నే వచ్చి ఆయన చూశాడు. మొన్న కూడా బీపీసీఎల్ సిఈఓ కృష్ణకుమార్ వచ్చి పర్యటించి ఒక 90 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని కూడా అన్నారు. అది కనుక వస్తే నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మంది పైగా ఉపాధి ఏర్పడుతుంది. అది అసలు మనకి విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రిఫైనరీ ఏది బీపీసీఎల్ వస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ బలం పైన ఆధారపడిన నేపథ్యంలో తొలి బడ్జెట్లోనే నీకు 70,000 కోట్లు వచ్చాయి. 70 రోజులు 70 మంచి పనులు అని చెప్పాను. 70,000 కోట్లు మరి కేంద్రం నుంచి రాబట్టడం అంటే ఆషామాషి కాదు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఏది అసలు ఆయన్నే కో చైర్మన్గా పెట్టారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి ఒక టాస్క్ ఫోర్స్గా పెట్టి కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్తో ఢిల్లీలో మీటింగ్ రోజే
చంద్రబాబు అమరావతిలో టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నది ఏది, అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి 136 సంస్థలు తరిమేశాడు. ఆర్బీఐ, ఎస్బీఐ, నాబార్డు. చంద్రబాబు అటన్నిటికీ అక్కడ నీకు భూములు కేటాయించి ఇక్కడ పెట్టమంటే వాటిని వచ్చేది చేయకుండా తరిమేసిన పరిస్థితి. అంటే విశ్వసనీయత ఎంత దెబ్బతీశాడనేది అక్కడ అర్థమవుతుంది మనకు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత పోతే మనకు బాధ లేదు. ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయతనే అతను చావు దెబ్బ కొట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు మళ్ళా పారిపోయిన పరిశ్రమలన్నింటినీ మళ్ళీ రాబట్టే పనిలో పడ్డాడు. ఈ 136 సంస్థలకి కూడా భూ కేటాయింపులు మీకు ఇచ్చాం కాబట్టి మీరు టేకప్ చేయండి అని ఒక 2 years డెడ్ లైన్ కూడా పెట్టారు. 2 ఏళ్లలో మీరు కనుక పెట్టుకోకపోతే ప్రత్యామ్నాయంగా మేము ఎవరికైనా ఇచ్చుకుంటామన్న దీంట్లో మొత్తం ఇవాళ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. దానివల్ల పరిశ్రమలు వస్తే ఏం జరుగుద్ది, ఉపాధి కల్పన, యువత ఇవాళ వాళ్ళల్లో అన్రెస్ట్, అశాంతి, ఏంటి నిరుద్యోగ భూతంతో ఇవాళ వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. 30 లక్షల మంది యువత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదై ఉన్నారంటే నిరుద్యోగులుగా. మొన్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని పతనం చేసిందే యువత మొత్తం. నారా లోకేష్ అమ్మట యువగళం పాదయాత్రలో నీకు పొలవమన్నారు. పవన్ కళ్యాణ్ వెంట వారాహి యాత్రలో తిరగబడ్డారు. ఆ యువత ఏ యువత అయితే ఇవాళ కోరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందో ఆ యువతకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది. అందుకే వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మేనిఫెస్టోలో. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటికి ఎంత అయింది, 70 రోజులు. ఏదో 70 రోజుల్లో మరి 70,000 ఉద్యోగాలు తీసుకురావడానికి కృషి. ఆల్రెడీ 16,000 పోస్టులతో ఒక మెగా డిఎస్సి కూడా ఇచ్చారు. కేంద్రం నీకు వీసీఐసి ఇచ్చింది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అక్కడ కొప్పర్తి నోడ్ కనుక డెవలప్ అయితే అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకొకటి అదేంటి, ఆ ఓర్వకల్ ఎక్కడ, హైదరాబాదు, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హెచ్బిఐసి. అది అసలు 2 తెలుగు రాష్ట్రాలకి నీకు అది మేలు. తెలంగాణ కూడా బెనిఫిట్ పొందుద్ది ఆ ఓర్వకల్ వల్ల. ఈ 3 ఇదంతా ట్రయాంగులర్ డెవలప్మెంట్. ఏది, లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. రామ్మోహన్ నాయుడు ఇవాళ కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటం ఒక కలిసి వచ్చే అదృష్టం. 7 ఎయిర్పోర్ట్లో ఏదో టేకప్ చేస్తున్నామని నిన్న కూడా అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ 1 yearలో కంప్లీట్ చేస్తామన్న నేపథ్యం. మీరు అన్నారు అన్నీ శుభశకునాలే అన్నాడు. కాకపోతే భూతం ఉంది. ఆ భూతం పట్ల బహుపరాక్, భూతం లేస్తుంది. భూతం అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తుంటుంది, మళ్ళా తాడేపల్లి వస్తుంటుంది. ఆ భూతం ఉంది కదా మీ దగ్గర అని అడిగారు ఎవరు, పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబుని అడిగితే ఆయన ఏం చెప్పాడు, భూతాన్ని తరిమి కొట్టారండి, మీకు నాది భరోసా, భూతం మీ జోలికేమీ రాదు, భూతాన్ని పట్టుకుంటా, భూతాన్ని భూస్థాపితం చేస్తా అన్నాడు. అది కూడా సైమల్టేనియస్గా జరిగితేనే వాళ్ళల్లో విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవుతుంది అన్నమాట. అయితే పరిశ్రమలు కూడా తల్లి రావడానికి ముఖ్యంగా జగనే కారణం అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇంత వేగంగా క్యూ కడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రాజకీయ పరంగా ఇకపై జగన్ రావడనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది అనుకోవచ్చా? అంతే కదా. ఏది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడిగారంటే దానికి ఈయన ఇచ్చినటువంటి నమ్మకం, విశ్వాసం. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇక సుదీర్ఘ కాలంలో ఇక వచ్చే అవకాశం లేదు అనే ఒక ధైర్యంతో వీళ్ళంతా మళ్ళా అడుగేస్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు 70 రోజుల్లో 70 మంచి పనులు, అదేవిధంగా 70,000 మందికి ఉద్యోగాలు. సో ఖచ్చితంగా అన్ని శుభశకునాలే అని చెప్పి తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.